నా పేరు చాడా సురేష్ రెడ్డి. మా తండ్రి గారి పేరు చాడా వాసుదేవరెడ్డి. మా అమ్మగారి పేరు కౌసల్యాదేవి. ఆరుగురము, ఐదుగురం అన్నదమ్ములము, ఒక సిస్టర్. మేమందరం కూడా హన్మకొండలో చదువుకోవడం, అక్కడే పుట్టడం, అక్కడే పెరగడం, అంతా కూడా కాలేజ్ లైఫ్ కూడా మొత్తం హన్మకొండలో జరిగింది. చాలా కష్టాలు పడవలసి వచ్చింది. తర్వాత అప్పుడే 3 ఏళ్ళకే తెలంగాణ ఎడ్యుకేషన్ ఒకటి వచ్చింది. ఆ ఎడ్యుకేషన్లో కూడా మా ఫాదర్ తెలంగాణ సాధించాలనే దాని మీద మరి అప్పుడు కూడా జిల్లాలో చాలా ఆయనే ఆ ఏజ్లో చాలా కష్టపడి మరి చేసినప్పుడు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి 6 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడంతా మేము చాలా అంటే చిన్నవాళ్ళం, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు ఆ రోజుల్లో. అయినా మేమంతా మా అంతటా మేము అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని మరి ఎవరికి వాళ్ళు కూడా మంచి చదువుకోగలిగినామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మా పెద్దన్నయ్య వచ్చేసి ఆయన BE ఎలక్ట్రానిక్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాడు. రెండో అన్నయ్య వెటర్నరీ డాక్టర్గా చేశాడు. మూడో అంటే నాకంటే పెద్ద ఒక సిస్టర్, ఆమె ప్రొఫెసర్గా మొన్న రిటైర్ అయింది. తర్వాత 4వ అతను నేను, తర్వాత నా తమ్ముడు ఒక అతను ఆర్కిటెక్ట్గా ఇప్పుడు హన్మకొండల్ని పనిచేస్తున్నాడు. 5వ అతను నా వెంబడే ఉండి మరి రైల్వే కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా మరి మా జీవితం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే నా జీవితంలో నేను చెప్పేది ఏంటంటే నేను ముఖ్యంగా BA చదివాను. నేను మొత్తం కూడా హన్మకొండల్ని చదువుకోవడం జరిగింది. 10వ తరగతి వరకు మర్కజీ హై స్కూల్లో, 10 నుంచి ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కాలేజీ, ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. తర్వాత ఇక నేను ఎక్కువ చదువులో కాకుండా ప్రజల మధ్యలో ఉండి వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం కూడా నాకు బాధ్యతగా ఉండేది. ఆ విధంగా నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళిన తర్వాత 1985లో నా మ్యారేజ్ కావడం జరిగింది. నా భార్య కూడా అంటే మేనమామ కూతురు ఆమె, మా అమ్మ తమ్ముని కూతురు, ఆమె పేరు శైలజారెడ్డి. ఆమె తర్వాత నాకు 3 పిల్లలు, 3 బాబులు కూడా ఈరోజు నాయంబడే అందరం మేము ఉమ్మడి కుటుంబం. మేమందరం కలిసే ఉంటాం ఒకే ఇంట్లో. మధ్యలో ఈ ఎలక్షన్స్లో దీనిలో ప్రతి కాడ మా ఫాదర్ పోయిన కాడల్లో కూడా నేను కూడా కొంచెం రాజకీయంగా తిరిగేవాడిని. తిరిగినప్పుడు అనుకోకుండా మరి నేను తెలుగుదేశం పార్టీని ఆకర్షితునై ఎన్టీ రామారావు గారిని కలిసడం 94లో జరగడం జరిగింది. 94లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు పార్టీ చాలా విజయవంతంతో అప్పుడు ఎన్టీ రామారావు గెలవడం జరిగింది. తర్వాత 95లో ఆయనే గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ మేమంతా కూడా ఎన్టీ రామారావు గారు వెంబడి ఉండి 96లో లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మరి నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. చేసి నేను ఓడిపోయాను. మళ్ళీ 98లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే పార్లమెంట్ డిజాల్వ్ కావడం జరిగింది. మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ 98లో నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. తర్వాత 99లో కూడా మళ్ళీ డిజాల్వ్ అయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 99లో కూడా మళ్ళీ నేను గెలిచాను. 2004లో మళ్ళీ నేను టీడీపీ నుంచి పోటీ చేసి మరి ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ అవ్వడం జరిగింది. హన్మకొండ అయినా వరంగల్ అయినా లేకుండా అప్పుడు వరంగల్ మైబాద్ అని చెప్పేసి వరంగల్ జిల్లాలో మరి పార్లమెంట్ స్థానములు అనేవి మొత్తం రిజర్వ్డ్లో ఉండిపోయినాయి. తర్వాత ఇక మరి మాకు ఆడ పని చేయాలన్నా కానీ చేయాలన్నా ఏం లేకుండా ఉండే. తర్వాత బిజినెస్లో మేము కొంచెం దీంట్లో ఉండి ప్రజల మధ్యలో వండుకుంటూ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో మరి మేము ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ అవి ముందు నుంచే మాకు ఉన్నాయి. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అది కొంచెం డెవలప్ చేసుకొని నేను సైనిక్పూర్లో ఉండడం జరిగింది. సైనిక్పూర్ నుంచి మాకు అక్కడ ECIలు అవన్నీ కూడా దగ్గర ఉంటే అక్కడ కాంప్లెక్సెస్ కానీ అదేవిధంగా మా ఇండస్ట్రీతో ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ దాదాపు ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో 600 నుంచి 1000 మంది దాకా పనిచేస్తూ ఉంటారు ఎంప్లాయీస్. ఈ విధంగా ఇక్కడ పనిచేస్తూ మళ్ళీ రాజకీయంలో రావడం జరిగింది 2019లో. అంతకంటే ముందే మరి తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చింది. తెలంగాణ ఎడ్యుకేషన్ చాలా స్వీప్గా జరుగుతుండే కేసీఆర్ నాయకత్వంలో. 2009 నుంచి 14 వరకు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను పనిచేశాను. అప్పుడు నేను మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి నువ్వే క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన నన్ను అనౌన్స్ చేయడం కూడా జరిగినప్పుడు నేను అక్కడ పాదయాత్ర చేసి ప్రజల మధ్యలో అప్పటి నుండే నేను అందరి మధ్యలో ఉన్నాను. ఆ విధంగా చేసుకుంటూ అక్కడే స్థిరంగా ఉండటంతో అందరితో పరిచయాలు ఎక్కువైపోయి తర్వాత 2019లో నేను బీజేపీ పార్టీలో చేరాను.
2019లో బీజేపీ పార్టీలో చేరినప్పుడు నన్ను పోటీ చేయమంటే నేను ఇప్పుడే చేరాను కదా, నేను నెక్స్ట్ 2024లో చేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పి, ఆ రోజు నుంచి కూడా 5 ఏళ్ళు మరి ఈ పార్టీలో నేను సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇప్పుడున్న లక్ష్మణ్ గారితో అప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉండేది, తర్వాత బండి సంజయ్ గారు నాయకత్వంలో ఆయన అధ్యక్షతను పనిచేయడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు మరి వీళ్ళ నాయకత్వంలో పనిచేశాను. ముఖ్యంగా ఈ 19 నుంచి 24 మధ్యలో 5 బై ఎలక్షన్స్ వచ్చాయి. 5 బై ఎలక్షన్స్లో కూడా నేను ఫుల్ ఇన్ఛార్జ్ తీసుకొని పనిచేశాను. చాలా కష్టపడ్డాం. తర్వాత పాదయాత్రలు కూడా 5 పాదయాత్రలు చేశాం. 5 పాదయాత్రల్లో కూడా సక్సెస్ కాగలిగినాం. తర్వాత ఇక మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ దీంట్లో కూడా పనిచేశాం. కార్పొరేషన్ ఎన్నికలు పనిచేశాం. బీజేపీ పార్టీ ఏది చెప్పినా కానీ సూచన తప్పకుండా ఇక్కడ పనిచేయాలని చెప్పేసి అన్న ఉద్దేశంలో పనిచేశానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంలో నాకు గాడ్ ఫాదర్ అన్నప్పుడు నేను ఎన్టీ రామారావు గారిని నేను ఫస్ట్ లైక్ చేశాను. ఎందుకంటే ఆయన అప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పేసి, తర్వాత ప్రజలను అందరినీ కూడా దగ్గర చేసుకొని అంతా కూడా ఆయన ఒక ఉద్యమం లెక్క ప్రతి ఒక్కరిని కూడా రాజకీయంలో చైతన్యం చేయడం నాకు చాలా ఇష్టం అనిపించింది. అందుకని నేను రాజకీయ గురువుగా ఆయన వెంబడి నేను పనిచేయడం జరిగింది. ఆయన దగ్గర నన్ను పరిచయం చేసిన ఆయనే దాస్యం ప్రణయ్ భాస్కర్ అని చెప్పేసి, అంటే మేము చాలా రిలేషన్గా ఉంటాము. ఆయనను మేము బావ అంటాం, ఆయన మమ్మల్ని బావ అనుకుంటా. ఆ రిలేషన్లో మరి నేను ఆయన ద్వారా నేను ఎన్టీ రామారావుని కలిసి మరి ఆయన ఆ రోజు కలిసినప్పటి నుంచి కూడా ఆయన గురువు అని చెప్పేసి నేను ముందుకెళ్ళాను. ఆ తర్వాత చంద్రబాబు గారితో పనిచేసినప్పుడు ఆయన కూడా నన్ను చాలా గౌరవించేవాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక 2020 డివిజన్తో పనిచేసినప్పుడు ఈయన ఒక మంచి దూరదృష్టితో పనిచేస్తున్నాడనే ఆయన అడ్మినిస్ట్రేషన్ నాకు చాలా నచ్చి మరి రాజకీయంలో ఆయనను కూడా నేను చాలా లైక్ చేసేవాడిని. తర్వాత ముఖ్యంగా మళ్ళీ అప్పుడే తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు ఆయన ఒక మంచి ఉద్దేశంతో మరి తెలంగాణ తీసుకురావాలన్న దాని మీద ఇంప్రెషన్తో మరి ఆయన అడగడంతో పార్టీలో చేరి 4 సంవత్సరాలను ఆయన ఎంబడి ఉండి పనిచేశాను. తెలంగాణ సాధించానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని మరి అప్పుడు మల్కాజిగిరిలో కూడా నేను దాదాపు పాదయాత్ర చేసి మొత్తం కాన్ఫరెన్స్లు తిరగడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అది చూసిన తర్వాత అప్పుడు మోడీ గారు మాకు పరిచయం అయ్యాడు. మోడీ గారు పరిచయం అంటే వారు అప్పుడు ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఎప్పుడో బీజేపీ పార్టీలోకి వచ్చాడు. వచ్చినప్పుడు మేము బీజేపీ అంటే అప్పుడు కలిసి వారితో ఎప్పుడు కూడా అలయన్స్లో పనిచేశాం కాబట్టి నాకు చాలా బీజేపీ అంటే చాలా ఇష్టం అనిపించేది. దాంతో మోడీ గారు ఎప్పుడైతే అయ్యాడో వారికి నేను ఇంప్రెస్గా మరి నేను 19లో మళ్ళీ బీజేపీ పార్టీలో అఫీషియల్గా చేరడం జరిగింది. చేరి 2019 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు నేను మోడీ గారిని ఒక గురువు లెక్క భావించి మరి వారు చేస్తున్న ఎన్ని కూడా నేను గమనించి వారికి ఒక ఆదర్శంగా తీసుకొని నేను ఆ పార్టీలో సీరియస్గా పనిచేయడం కూడా జరిగింది. నేను విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. అంతకంటే ముందు నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 7.5 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు ప్రధానమంత్రి ఒక్కడే వాజ్పేయి గారు అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న పంచలు కూడా వారంటే కూడా మేము చూసేవాళ్ళం. పార్టీ ఏదైనా కానీ ఒక మనిషిని చూసి ఆయన దేశానికి ఏ రకంగా చేస్తున్నాడో అనే దాని మీద వారిని చూస్తేనే మేము ఎంతో ఇష్టపడేవాళ్ళం. అలాంటిది అనుకోకుండా మరి అతను 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా అయినప్పుడు వారెంబడి నాకు ఉండడం ఎంతో నేను మర్చిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా నా జీవితం ముందుకెళ్ళింది. ఇప్పుడు కూడా చాలా ఆశతోని ముందుకెళ్తున్నాను బీజేపీ పార్టీలో. మరి ఇంత చేసినప్పుడు పార్టీ తప్పకుండా నన్ను గౌరవించి మరి ముందున్న రోజుల్లో మరి నేను ఎక్కడైతే మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలో పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానో మరి నేను అడగడం జరుగుతున్నది. ముఖ్యంగా కూడా మరి నేను చేసిన కార్యక్రమాలు కానీ అదేవిధంగా నేను ఏ విధంగా అయితే పార్టీకి ఉపయోగపడ్డానో పార్టీ పెద్దలు గమనించి సెంట్రల్ పార్టీ కూడా ఆలోచించి నాకు ఈ స్థానంలో సీట్ ఇస్తే నేను అధిక మెజార్టీతో మరి ప్రజల దగ్గర నేను గెలుస్తానని చెప్పేసి కూడా మరి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మరి నా జీవితం ముందుకు వెళ్ళింది. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో కూడా చాలా సమస్యలు నేను తెలుసుకున్నా. పాదయాత్రలో కానీ తర్వాత నేను ఇండివిజువల్గా కూడా చాలామందిని కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. అనేక రోడ్లు కావాలి, హైవేస్ కావాలి, రోడ్డు స్టేషన్స్ కావాలి, మెట్రో కావాలి. ఇవన్నీ కూడా కొంచెం చూసుకొని కంటోన్మెంట్ ఏరియాలో కూడా డెవలప్మెంట్స్ని చూశాను. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ వర్షం పడ్డప్పుడు నీళ్లు బయటికి పోవడం కానీ ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చూశాను.
ఇదే కనుక నేను కనుక ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైతే ఇప్పుడున్న టైం కంటే కూడా టైం ఎక్కువ స్పెండ్ చేసి నేను ప్రజల మధ్యలో ఉండి మరి కేంద్రంతో వారి, ఎందుకంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 400 సీట్లతో మోదీ గారు ఎట్లాగో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, తప్పకుండా వారి మధ్యలో కూడా ఈ సమస్యలు తీసుకెళ్ళి ఈ మల్కాజిగిరి పార్లమెంట్ అంటే దేశంలో రెండో భారతదేశం ఇది. ఎందుకంటే ఈ మల్కాజిగిరిలో 35 లక్షల మంది ఓటర్స్ ఉంటారు. 35 లక్షల మంది అంటే భారతదేశంలో ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఈ ఈ ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో. కాబట్టి నేను వారికి అది దృష్టిలో తీసుకెళ్ళి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేందుకు మరి ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా కానీ ఏ క్యాస్ట్ కానీ ఏ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజలకు కానీ ఇబ్బంది జరగకుండా వాళ్ళకి అందుబాటులో ఉండి మరి నేను వాళ్ళ సమస్యలు తీరుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నాకు మోదీ గారు ఏదైతే ఇప్పుడు నిన్న బడ్జెట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఒక ముఖ్యంగా మన యువకులను దృష్టిలో పెట్టుకున్నాడు, రైతులను దృష్టిలో పెట్టుకున్నాడు. అలాంటి చాలా సమస్యలు ఆయన చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో తీసుకెళ్తాను. నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా మరి ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అనుకున్నవి చేస్తే ఇదే నా జీవితంలో నేను ఎంతో పెద్ద గొప్ప పని చేసి ఇదే నా జీవితం అని చెప్పేసి అనుకోవడం కూడా జరుగుతున్నది.